హాయ్ అందరికీ. మరి మ్యాంగోతోటి ఎప్పుడైనా హల్వా ట్రై చేశారా? ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి అయితే ఫుల్ వీడియో అయితే చూసేయండి. ముందుగా అయితే 2 మ్యాంగోలు తీసుకుని ఇలా పండినవే తీసుకోవాలి. ఇలా పండినవి 2 తీసుకున్న తర్వాత ఇలాగా పై ఫీల్ తీసేసుకుని ఈ విధంగా అయితే ముక్కలుగా కోసుకొని కోవాలి. ఇలాగా ఈ ముక్కలన్నీ కూడా ఇలా మిక్సీ పట్టుకుని గుజ్జులా చేసుకుని ఇదిగోండి ఇలాగా ఒక కప్పులోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టాక స్టవ్ వెలిగించి ఒక బాండే పెట్టుకుని అందులో అయితే ఇదిగోండి 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. 1 స్పూన్ నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోనే జీడిపప్పులు అలాగే కిస్మిస్ కూడా వేసుకుని ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొంచెం జీడిపప్పు అయితే వేయించుకోవాలి నేతిలోని. ఈ విధంగా వేగిన తర్వాత అయితే తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ అదే నెయ్యిలో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకుని ఈ నేతిలోనే వేయించుకోవాలి. ఇది మంచి కలర్ వచ్చే వరకు కూడా ఇలా వేయించుకోవాలి. మంట మీడియంలో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి, లేదంటే రంగు మారిపోతుంది, బాగోదు కదా. ఈ విధంగా వస్తే సరిపోతుంది. మరి కప్పు బొంబాయి రవ్వకి అలాగే 2 కప్పులు వాటర్ అయితే వేసుకుని ఇదిగోండి ఈ విధంగా కలుపుతూ వేయించుకోలేదంటే ఉండలు కట్టేస్తుంది కదా బొంబాయి రవ్వ అనేది. ఉండలు కట్టకుండా ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇదిగోండి ఇలా ఉడికితే సరిపోతుంది. ఇందులోనే కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు పంచదార వేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉడికించుకుంటే ఎక్కడ ఉండలు లేకుండా ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత ముందుగానే తీసి పెట్టుకున్న మ్యాంగో గుజ్జు ఉంది కదా, ఆ గుజ్జు కూడా ఇందులో అయితే వేసేసుకోవాలి. ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే హల్వాలు ఎన్నో తింటాం కదా, ఆ హల్వా టేస్ట్లు అన్నిట్లు కొంటే కూడా చాలా బాగుంటుందండి మ్యాంగో హల్వా. ఒకసారి తింటే మీరే అంటారు చాలా బాగుంది హల్వా అని. ఇందులోనూ ఇలా ఉడికించుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యి మళ్ళీ వేసుకోవాలి. ఇదిగోండి హల్వా అనేది మనకు చాలా బాగా వస్తుంది. నెయ్యి కూడా వేసాం కదా ఇందులో. మ్యాంగో ఫ్లేవర్ చాలా బాగుంటుందండి హల్వా అనేది. చాలా రకాల హల్వా తిని ఉంటారు. ఈ హల్వా ఇప్పుడు తినకపోతే ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మ్యాంగో హల్వా అనేది. ఇదిగోండి ఈ విధంగా ఉడికిన తర్వాత అయితే నెయ్యి కూడా వేసాం కదా, బాగా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఎక్కడ ఉండలు అనేవి రాకుండా హల్వా అనేది అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. హల్వా అనేది ఎప్పుడు కూడా అలా వదిలేయకుండా ఇలా గరిటెతోటి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇలా కానీ చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ స్వీట్ అనేది. ఈ స్వీట్ ట్రై చేయలేని వాళ్ళు కూడా చాలా ఈజీగా ట్రై చేయొచ్చు. మరి ముందుగానే వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా ఇందులో వేసేసుకుని ఇందులోనే ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుంటే ఈ హల్వా అనేది చాలా బాగుంటుంది. ఇదిగోండి ఈ విధంగా వేసాక మరొకసారి ఈ విధంగా అయితే గరిటెతోటి అయితే కలిపేసుకోవాలి. అద్దిరిపోయే హల్వా అయితే మనకు రెడీ అయిపోయిందండి, మ్యాంగో హల్వా. హల్వా అంటే చాలా హల్వాలు తినే ఉంటారు కదా, మరి ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఎలా వస్తాం ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది హల్వా అనేది. మరి ఇలా కానీ పిల్లలకి చేసి పెట్టారంటే స్వీట్ తినలేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు. మరి అంత రుచిగా ఉంటుందండి ఈ హల్వా అనేది. మరి మ్యాంగో సీజన్ వెళ్ళిపోకముందే మ్యాంగో హల్వా ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఇలాగే మరిన్ని మంచి వీడియోలతో అయితే కలుద్దాము. మా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బాయ్ అండి.